जी सर, स्टार्ट कीजिए। भावना सर, स्टार्ट कीजिए आप। హలో సార్, అందరికీ నమస్కారం. హలో సార్, రావు సార్, కృష్ణరావు సార్. నమస్కారం నమస్కారం. కంటిన్యూ చేయండి భవానీ గారు. అంటే వాయిస్ వస్తుంది కదా సరిగ్గా? వస్తుంది, అంతా బాగుంది. స్టార్ట్ చేయండి. ఓకే సార్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రియేట్ మనీ. సార్, ఇవాళ ఫస్ట్ టైం మంది తెలుగు జూమ్ మీటింగ్ మనం స్టార్ట్ చేసాం సార్. నాది కొంచెం తెలుగు కొంచెం ప్రాబ్లం, అప్పటికి ట్రై చేస్తాను మనకు అందరికీ క్రియేట్ మనీ గురించి అంతా మనం తెలుసుకోవడానికి. दीपक जी, पीडीएफ से स्टार्ट करें. यस सर। సార్, మనం అందరికన్నా ముందు మనం బిజినెస్ ప్లాన్ చూద్దాం సార్ ఇవాళ. అలాగే. దిస్ ఇస్ క్రియేట్ మనీ. దీపక్ జీ, నెక్స్ట్. ఇది మన డిస్క్లైమర్ సార్. అందరి దగ్గర మన సిస్టమ్ ఉన్నది. సిస్టమ్ది మన అందరి దగ్గర పీడిఎఫ్ ఉన్నాయి. పీడిఎఫ్లో మనం డిస్క్లైమర్ అది స్టడీ చేస్తున్నాము. అన్ని బిజినెస్లోన ముందు మనకి డిస్క్లైమర్ వీడియో ఉందా? ఇది అబౌట్ అస్ సార్. జస్ట్ నెక్స్ట్. మన మిషన్ గురించి ఇచ్చారు, సిస్టమ్ది మిషన్ గురించి అంతా. నెక్స్ట్ సార్, ఇది మన ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మన బిజినెస్ సార్. ఇది మన జాయినింగ్ ప్యాకేజ్ సార్. మనం క్రియేట్ మనీలోన ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో దాంట్లో మనకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాగెలా మన సిస్టమ్ రన్ చేస్తుంది, దాని గురించి మనం కొంచెం ప్లాన్ చేద్దాం. అందరికన్నా ముందు ఏంటంటే మనం ఏదైతే క్రియేట్ మనీ 2 టైప్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తుంది. మనం ఒకే పరం వన్ టైం మనం ఒక $35 ఇచ్చేసి మనం ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాం. దీంట్లో సిస్టమ్ ఏంటంటే 2 టైప్ ఆఫ్ బిజినెస్ మనకి ఇస్తుంది సార్. ఫస్ట్ బిజినెస్ ఏంటంటే మన వర్కింగ్ ప్లాన్, దెన్ సెకండ్ ఆటోపూల్ ప్లాన్. ఏదైతే మనం వర్కింగ్ ప్లాన్ చేస్తున్నాం సార్, దాన్ని మనం చూస్తున్నాం స్క్రీన్లో. అందరికి కనిపిస్తుంది సార్ ఈ స్క్రీన్లోనా? రావు సార్, షేర్ చేయండి సార్. స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది కనిపిస్తుంది. ఇందులో చూడండి సార్, మనం అందరూ చూస్తున్నాము $10, $20, $40, $80 ఇలాగా సిస్టమ్ కంప్లీట్ మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే మనం లాస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ అయితే ఉంది $81,920. ఇవన్నీ సార్ మన ప్యాకేజ్ ఏంటంటే టైం టు టైం మనం ఎలాగైతే వర్క్ చేస్తున్నాం, స్టార్టింగ్ మనకి $10 నుంచి స్టార్ట్ అవుతుంది. $10 నుంచి స్టార్ట్ చేస్తే మనకి బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి దొరుకుతుంది మనం చూద్దాం సార్. సార్ నెక్స్ట్. ఇది చూడండి సార్, క్రియేట్ మనీ ఇన్కమ్ ఫెసిలిటీస్. అందరికన్నా ముందు మనకి 5 టైప్ ఆఫ్ ఇన్కమ్ దొరుకుతుంది. వర్కింగ్లో 4 టైప్ ఆఫ్ ఇన్కమ్ దొరుకుతుంది సార్. ఫస్ట్ ఇన్కమ్ మంది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్, సెకండ్ లెవెల్ ఇన్కమ్, థర్డ్ మనకి రాయల్టీ పూల్ ఇన్కమ్, దెన్ ఫోర్త్ అండ్ బ్యూటిఫుల్ ఇన్కమ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. దీని తర్వాత ఒక ఫోర్త్ మనకి చూస్తున్నాం, మన బూస్టర్ ఇన్కమ్ కూడా చూస్తున్నాం. మనం మాట్లాడదాం, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ నెక్స్ట్. సార్, దిస్ ఈజ్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్లో ఏంటంటే సార్, మనం వన్ టైం ఏదైతే $10 తోటి జాయినింగ్ అయిన తర్వాత మనం ఎవరికైనా డైరెక్ట్ స్పాన్సింగ్ చేస్తే మనకు అందులోన 25% అన్లిమిటెడ్ మనకి బెనిఫిట్ దొరుకుతుంది సార్. అంటే మనకి దానిది పర్సంటేజ్. సపోజ్ మనం ఎవరికైనా రిఫర్ చేసామంటే, ఒక మనిషికి రిఫర్ చేసామంటే మనకి $25 దొరుకుతుంది సార్. ఇలా మనం అన్లిమిటెడ్ జాయినింగ్ చేయొచ్చు. ఎంతమందికైనా మనం జాయినింగ్ చేస్తే అంత మనకి 25% మనకి దొరుకుతుంది సార్. ఓకే సార్, నెక్స్ట్. సార్ చూడండి, డైరెక్ట్ ఇన్కమ్ తర్వాత సెకండ్ అయితే ఇన్కమ్ చూపిస్తుంది మనకి లెవెల్ ఇన్కమ్ సార్. లెవెల్ ఇన్కమ్ మంది స్టార్ట్ అవుతుంది సెకండ్ లెవెల్ టు 12th లెవెల్. ఈ లెవెల్ ఇన్కమ్లో సెకండ్ లెవెల్ మనకి 15%, థర్డ్ లెవెల్లోన మనకి 10%, దెన్ ఫోర్త్ లెవెల్లో 5%, సిక్స్త్ లెవెల్లో 5%, సెవెంత్ లెవెల్లోన మనకి 3%, ఎయిత్ లెవెల్లో 3%, నైన్త్ లెవెల్లో 2%, దెన్ 10th లెవెల్లో 2%, 11th లెవెల్ 1%, 12th లెవెల్ 1%.
టోటల్ మనకి ఇక్కడ కింద చూస్తున్నాం సార్ 75% సిస్టమ్ మనకి ఇస్తుంది సార్. ఇందులో ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ స్పాన్సర్ 25 కలిసింది, రిమైనింగ్ 50%, టోటల్ మనకి 75% మనకి రిఫరల్ ఇన్కమ్ దొరుకుతుంది సార్, లెవెల్ ఇన్కమ్ దొరుకుతుంది. ఇప్పుడు చూడండి సిస్టమ్ ఎంతైతే మనతోటి ఒక $10 తీసుకుంది సార్. $10లోన మనకి $75 మనకే సిస్టము సర్క్యులేట్ చేసింది సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ ఇన్కమ్ ఏదైతే మనకి దొరుకుతుంది సార్, దిస్ కాల్ రాయల్టీ ఇన్కమ్. రాయల్టీ ఇన్కమ్లో చూస్తున్నారు మనం ఎమరాల్డ్ ఇన్కమ్, ఎమరాల్డ్, రూబీ, బ్లూ డైమండ్. చాలా మంది ఎమరాల్డ్ ఉన్నారు, రూబీస్ ఉన్నారు, బ్లూ డైమండ్స్ కూడా ఉన్నారు. దీంట్లో సిస్టమ్ మనకి ఒక 10% తీసింది సార్. 10%లోన సిస్టమ్ 5% ఎమరాల్డ్లోన, రూబీలో ఒక 3%, బ్లూ డైమండ్లో ఒక 2% పంచింది సార్. ఇది ఎలాగైతే చాలా మంది చాలా బాగా వర్క్ చేస్తుంటారు. సపోజ్ ఎవరైనా 6 డైరెక్ట్ రిఫరల్ చేస్తే వాళ్ళకి సిస్టమ్ ఏట్ చేస్తుందంటే 5% కంప్లీట్ ఎంటైర్ బిజినెస్ ది తీసేసి మనకి ఒక 5% సర్క్యులేట్ చేస్తుంది సార్ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్లోన. ఇలాగే మనం నెక్స్ట్ 9 డైరెక్ట్ ఎవరైతే చేస్తే వాళ్ళు రూబీ అవుతున్నారు. రూబీలో సిస్టమ్ ఏంటి ఒక 3% తీసింది, 3%లో సర్క్యులేట్ చేస్తుంది అందరికి. బ్లూ డైమండ్లో ఒక 2%, ఇందులో 12 డైరెక్ట్ ఎవరు చేస్తున్నారు వాళ్ళు బ్లూ డైమండ్ అవుతున్నారు సార్. అందరికన్నా పెద్ద చూడండి సార్, నోట్ కింద చెప్తుంది సిస్టమ్, దిస్ ఇన్కమ్ విల్ బి డిస్ట్రిబ్యూట్ వన్స్ ఇన్ ఏ 24 hours. అంటే మనం ఏదైతే మనకి ఇన్కమ్ దొరుకుతుంది, ఏరా సిస్టమ్స్ మనం చూస్తుంటామో రాయల్టీ పూల్ ఇన్కమ్ ఏదైతే ఉన్నది అది మనకి మంత్లీ వన్స్ ఆర్ 15 daysలో వన్ టైం దొరుకుతుంది సార్. మాత్రం మన సిస్టంలోన ఎవ్రీ 24 hours వన్ టైం మనకి ఇది ఇన్కమ్ దొరుకుతుంది సార్. ఓకే సార్. నెక్స్ట్ కరెంగే. दीपक सर, सर फोर्थ इनकम लो मनो वस्तुना सर. सर एक बार लास्ट इनकम में चलें क्या लास्ट में? यस सर. मैजिक पूल इनकम या सर ఇది మేజిక్ పూల్ ఇన్కమ్ ఏదైతే చూస్తున్నారు మనం, ఇది మేజిక్ పూల్ ఇన్కమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్కమ్ సార్. మనకి ఇందులో అయితే మనం 3 టైప్ ఆఫ్ ఇన్కమ్ చూసాం, 4 టైప్ ఆఫ్ ఇన్కమ్, ఇందులో మేజిక్ పూల్ ఇన్కమ్ ఉంది. మేజిక్ పూల్ ఇన్కమ్ అంటే సార్ చాలా మంది మనతో జాయిన్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేయలేదు అనుకోండి, ఇందులో సిస్టమ్ ఏట్ చేస్తుందంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 3 times ఇస్తుంది సార్ మన ఇన్వెస్ట్మెంట్ది. ఎవరైతే వర్క్ చేయకుంటున్నారో వాళ్ళకి కూడా సిస్టమ్ ఇస్తుంది సార్ ఇన్కమ్. అది 2 times ఇన్కమ్ దొరుకుతుంది. ఎంతో ఐడి రిక్రూట్ చేసాం, సపోజ్ $10 చేసామంటే మనకి $10 2 times ఇన్కమ్ దొరుకుతుంది సార్. ఇదెంతంటే $10 $20 మనకి రిటర్న్ దొరుకుతుంది. దీనికి సిస్టమ్ ఏంటంటుందంటే ఎవరైతే ఏ వర్క్ చేయలేదు సపోజ్ వాళ్ళ గురించి సిస్టమ్ ఏదైతే 75% మనం చూసాం కదా సార్ లెవెల్ ఇన్కమ్లో పంచింది సిస్టమ్, రిమైనింగ్ ఏదైతే 25% ఉంది 25%కి ప్రతిరోజు ఎంతైతే జాయినింగ్స్ వస్తుంది దాని 25% తీసేసి మేజిక్ పూల్లో పెట్టింది. దీంట్లో సిస్టమ్ ఏట్ చేస్తుందంటే ఎవ్రీ డే దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంతమంది అయితే నాన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్గా పంచిస్తుంది సార్. దిట్స్ కాల్డ్ అట్రాక్షన్ ఇన్కమ్. ఎవరైతే చేయకపోతే కూడా వాళ్ళకి కూడా 2 times రిటర్న్ దొరుకుతుంది. మాత్రం మనం అందరం వర్క్ చేయడం వచ్చాం, వర్క్ చేసేసి హ్యాండ్సమ్ ఇన్కమ్ చాలా పెద్ద ఇన్కమ్ చేయడానికి వచ్చాము. దీని గురించి లెవెల్ ఇన్కమ్ ఉన్నది, రాయల్టీ ఇన్కమ్ ఉన్నది, నాన్ వర్కింగ్స్ ఇన్కమ్ ఉన్నది. దాని తర్వాత అయితే అందరికన్నా పెద్ద అట్రాక్షన్ ఉన్నది సార్, దాంట్లో మనం వస్తున్నాము. అది ఆ ఇన్కమ్ ఏదైతే మన దగ్గర కనిపిస్తుంది ఇక్కడ సిస్టంలో మీరు చూస్తున్నారు సార్. థోడా కర్ లేంగే పీछे और थोड़ा पीछे आएंगे, 1 step. एमराल्ड इनकम, रॉयल्टी के बाद आप आ जाएंगे सर बूस्टर इनकम पे. सर राव सर అర్థమైంది సార్ అందరికి? అవుతుంది. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. సారీ సార్, కొంచెం నా తెలుగు నెక్స్ట్ టైం నుంచి మన మంచి స్పీకర్స్ వస్తున్నారు, అప్పుడు దాకా మనం అడ్జస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇది తెలుగు జూమ్ మీటింగ్ మనం పెట్టాము. సెకండ్ ఇన్కమ్ అయితే మనం చూస్తున్నాం సార్ బూస్టర్ పూల్ ఇన్కమ్. ఇది చాలా అట్రాక్షన్ సార్. ఫస్ట్ టైం నేను కూడా MLM ఇండస్ట్రీలో ఒక 30 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మొత్తం నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి ఇన్కమ్ చూసాను. ఎక్కడ విదౌట్ ఎనీ వర్క్ వన్ టైం మనం ఇందులోన పార్టిసిపేట్ చేసేవంటే మనకి లైఫ్ టైం ఇన్కమ్ దొరుకుతుంది. ఇంకా మంచి అట్రాక్షన్ సార్. దీంట్లోన
ఏదైతే మనం $35 ఇచ్చామో $35లోన $10 తోటి వర్కింగ్ ప్లాన్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ మనకి $25 తోటి ఇక్కడ మనకి సెకండ్ ఆటో పూల్ అంటే బూస్టర్ పూల్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది సార్. బూస్టర్ పూల్ ఇన్కమ్ లో చూడండి ఇన్కమ్ ఏంటి దొరుకుతుంది మనకు. ఈ స్టార్ట్ అర్నింగ్ బై గ్లోబలీ ప్లేస్మెంట్ అంటే ఏంటి, మనం ఇక్కడ స్టార్ట్ చేసాము, మనం చేసిన తర్వాత ఇందులో ఏ వర్క్ చేయడం లేదు సార్. మన తర్వాత ఎంటైర్ గ్లోబ్ అంటే గ్లోబ్ ఎందుకంటే అంటే మన క్రియేట్ మనీ ఎంటైర్ వరల్డ్ లో వర్క్ చేస్తుంది. ఇప్పుడు దాకా ఇండియాలోనా, సింగపూర్లోనా, దుబాయ్లోనా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్ వర్క్ మంది. సో ఎక్కడి నుంచైనా ఏదైనా జాయినింగ్ వచ్చింది, మన జాయినింగ్ తర్వాత వాళ్ళు మన కిందనే ఆటోమేటిక్ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది సార్. దీని గురించే వాళ్ళు పెట్టారు అయితే స్టార్ట్ అర్నింగ్ బై గ్లోబలీ ప్లేస్మెంట్. సెకండ్ వీళ్ళు ఇచ్చారు సార్ రీబర్త్ ఇన్కమ్. అంటే ఎవ్రీ బర్త్ ఆటోమేటిక్ రీబర్త్ అవుతుంది, దాని నుంచి మళ్ళీ మనకి కొత్త కొత్త ఇన్కమ్ జనరేట్ అవుతుంది. థర్డ్ ఇన్కమ్ చూస్తున్నారు న్యూ పూల్ పర్చేసింగ్ ఆటోమేటిక్లీ. అంటే ఎలాగైతే మన రీబర్త్ సెకండ్ పూల్ గురించి మనకి ఏది నెక్స్ట్ టైం ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏది మనకి రిమైనింగ్ ప్యాకేజ్ తీసుకోవడం లేదు. ఒక్క పొరం మనం $25 తో ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఇవంతా ఇన్కమ్ దొరుకుతుంది సార్. ఫోర్త్ ఇన్కమ్ నో ఎనీ ఇన్కమ్ క్యాపింగ్ లిమిట్. ఇది చాలా మంచిది పెట్టారు. మీకు ఇక్కడి నుంచి ఒక $20 కూడా వస్తే మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి $1 crore కూడా వస్తే విత్డ్రాల్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు $1 crore. సార్ ఇక్కడ మనం ఈ ఆటో పూల్లోన పెద్ద ఇన్కమ్. హలో హలో మాట్లాడండి. దీపక్ నెక్స్ట్. యా థ్యాంక్ యూ సార్. ఇది చూడండి సార్ బూస్టర్ పూల్ ఇన్కమ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. బూస్టర్ పూల్లో అందరికన్నా ముందు మనకి సిస్టమేట్ చేస్తే ఏదో $25,000 మనం ఇచ్చాము. ఇక్కడ చూడండి $25 నుంచి మనకి బూస్టర్ పూల్లో ఒక ఐడి యాక్టివేట్ చేసింది సార్ సిస్టమ్. దీంట్లో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎలాగైతే మనం జాయినింగ్ అవి ఆటోమేటిక్ ఒక సిస్టమ్ నడుస్తుంది. మన ముందు ఎవరైనా వాళ్ళు క్లియర్ అవి అందరూ క్లియర్ అవుతారు సార్ ఒకటి తర్వాత ఒకటి. ఇందులో ఎలాగైతే మన కిందన 2% వస్తున్నారంటే ఎలాగైతే 2% వస్తారో మనకి ఇక్కడ చూడండి ఒక మనకి $4 సార్ మనకి సిస్టమ్ పే చేస్తుంది సార్. సెకండ్ వాళ్ళు ఇద్దరు కిందన 2% వస్తే మళ్ళీ మనకి సెకండ్ ఇన్కమ్ వస్తుంది సార్ ఇక్కడ $92. सर एक बार चार्ट दिखाएंगे क्या दीपक जी? एक मिनट अमित सर, आप चार्ट शो कर सकते हैं क्या? अमित सर है क्या? अमित सर है। एक बार अमित चार्ट सर, थोड़ा, आप अपना स्क्रीन शेयर कर सकते हैं क्या? चलो ठीक है मैं इसी से निकाल लेता हूँ. ठीक है तो सर మనకి $92 సార్ సిస్టమ్ ఇస్తుంది. ఇందులో చూడండి కింద చూసింది క్రియేట్ పూల్ అంటే ఏదైతే మన క్రియేట్ అంటే రీఇంటర్ అవుతుంది మనకి మళ్ళీ $25 తోటి. నెక్స్ట్ పూల్ సిస్టమ్ మనకి ఇస్తుంది సార్ $50 తోటి. దీని తర్వాత అయితే రిమైనింగ్ మన దగ్గర అమౌంట్ మిగులుతుంది $21. ఇది మన ఆటోమేటిక్ మన వాలెట్లో వచ్చిస్తుంది, అక్కడి నుంచి మనం విత్డ్రాల్ తీసుకోవచ్చు సార్. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే చూడండి ఇక్కడ $25 అయితే పెట్టింది, దీంట్లో సిస్టమ్ అందరికన్నా పైన మంచి సిస్టమ్ ఏం చేసిందంటే ఆటోమేటిక్లీ మనం ఇవాళ సీనియర్గా ఉన్నాము, రేపొద్దున మనం ఎవరి కిందనైనా జూనియర్గా వస్తున్నాం సార్. ఇలాగ ఆటో రివర్స్లో సిస్టమ్ ఏంటంటే ఒక 6 తర్వాత ఎవ్రీ 6% ఎవరెవరికి పూల్ వస్తుందో వాళ్ళ పూల్ అచీవ్మెంట్ తర్వాత వాళ్ళు ఎవరిదైనా కిందన వచ్చేసి రీస్ట్రేక్ అవుతున్నారు సార్. దీని నుంచి ఏంటి బెనిఫిట్ అంటే సిస్టమ్ ఆటోమేటిక్లీ రన్ అవుకొని వెళ్ళిపోతుంది సార్. నెక్స్ట్ చూద్దాం మనం $50 అయితే పూల్ $100 వచ్చాం. $100లో మనకి సేమ్ అలాగే మన కింద ఇద్దరు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ $8 ఇన్కమ్ వస్తుంది సార్. నెక్స్ట్ 4 వచ్చిన తర్వాత మనకి $92 ఇన్కమ్. టోటల్ మనం చూస్తే $368 మనకి వస్తుంది. ఇందులోన రీబర్త్ మళ్ళీ మనకి सब प्लीज बैक करें, थर्ड पेज नंबर 3. हेलो पेज नंबर 3 दीपक जी. थर्ड कौन सा? बूस्टर पुल का? बूस्टर पुल का ये है आपका 100 200 $100 $100 ये है.
తో సార్ ఇందులో మనకి ఇలా సిస్టము ఏదైతే ఫోర్త్ పూల్లో వచ్చామో ఫోర్త్ పూల్లోన మనకి బెనిఫిట్ $100 తోటి మనకి రీటాప్అప్ అవుతుంది. మళ్ళీ కొత్తది ఒక 200 టాప్అప్ తోటి అవుతుంది సార్. ఇలాగే మనం ఫిఫ్త్ పూల్లో వెళ్తున్నాం. ఫిఫ్త్ పూల్లోన సేమ్ మనకి సిస్టమ్ మనకి 200 తోటి రీబర్త్ చేస్తుంది, 400 తోటి కొత్త పూల్ ఇస్తుంది. మనకి ఇన్కమ్ వస్తుంది సార్, ఏదైతే మిగులుతుంది $168 మనకి సిస్టమ్ ఇన్కమ్లోన మన యాడ్ చేస్తుంది సార్. నెక్స్ట్ ఫిఫ్త్ పూల్. యా సార్, ఇక్కడ మనం చూస్తున్నాం సార్, సేమ్ అలాగే మనకి $400 రీబర్త్ అవుతుంది, మళ్ళీ మనకి 800 రీబర్త్ అవుతుంది. ఇక్కడ మనకి టోటల్ ఇన్కమ్ ఏదైతే బూస్టర్ పూల్ 6 లోన ఒక $800 మనకి రిమైనింగ్ మన చేతిలో వస్తుంది సార్. ఇలాగే సార్ మనం చూస్తే మనం పూల్ నెంబర్ 7th లోన 676 ఇలాగ చేసింది సిస్టమ్ ఏంటంటే టోటల్ మనకి 20 లెవెల్స్ ఇస్తుంది సార్. సార్ నెక్స్ట్ కరెంగే. नेक्स्ट लास्ट आ जाए. యా సార్ చూడండి, ఇలాగే డెవలప్ చేసి మన దగ్గర లాస్ట్ పూల్ ఏదైతే ఉన్నది 20 పూల్ ఉన్నాయి. 19th పూల్లోన మనకి బెనిఫిట్ ఏదైతే దొరుకుతుంది సార్ చూస్తారు. ఇక్కడ మన ఇన్కమ్ వస్తుంది సార్ 55,524 మనకి 19th పూల్లో వస్తుంది. ఇలాగే మనం 20th పూల్లో వెళ్తున్నావుతో ఇక్కడ మనకి 1,10,11,48 మనకి కంప్లీట్ వస్తుంది సార్. ఇలాగ మనం ఒక 20th పూల్ కంప్లీట్ చేస్తున్నామంటే మనకి టోటల్ 1,31,07,200 లో సార్ మనకి ఇన్కమ్ వస్తుంది. దీని గురించి మనం సెకండరీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదైనా మనకి పూల్ పర్చేస్ చేయడం లేదు, ఇవంతా సిస్టమ్ ఆటోమేటిక్లీ మనకి ఇస్తుంది సార్. దీని గురించి ఏంటంటే ఓన్లీ ఫర్ మన ప్లానింగ్ ఏంటంటే మనం వర్కింగ్ ప్లాన్లో కొంచెం వర్క్ చేసుకొని వెళ్ళిపోతే ఇవన్నీ బెనిఫిట్స్ మనకు వస్తుంది సార్. ఇదంతా పూల్ బెనిఫిట్స్. నెక్స్ట్ మనం వస్తున్నాం సార్. నెక్స్ట్ కనే దీపక్ జీ. నెక్స్ట్ इसके बाद యా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఆల్ బెనిఫిట్స్ సిస్టమ్ ఒకటి చూపిస్తుంది మనకి. సింగిల్ రూఫ్ లోన నాన్ వర్కింగ్ ఇన్కమ్ మనకి దొరుకుతుంది 2 times, బూస్టర్ ఇన్కమ్ దొరుకుతుంది, వర్కింగ్ ఇన్కమ్ దొరుకుతుంది, రీబర్త్ ఇన్కమ్ దొరుకుతుంది. మన వర్కింగ్ ప్లాన్ లోన 3 times మనకు దొరుకుతుంది సార్. 3 times తర్వాత మన ఇన్కమ్ మనకి రీబూస్టర్ చేసుకొని మనం పైకి డెవలప్ చేసుకొని వెళ్ళిపోతుంటే మన ఇన్కమ్ వర్కింగ్ ఇన్కమ్ అంతా దొరుకుతుండి మనకి సేమ్ టు సేమ్ ఈక్వల్ లోన మనకి రీబర్త్ ఇన్కమ్ కూడా కంప్లీట్ దొరుకుతుంది సార్. మాత్రం ఇందులో ఒక సిస్టమ్ ఏంటంటే మనం మన రీబర్త్ తీసుకోవడానికి మన ఐడి ఎప్పుడు మన యాక్టివేట్ ఉండాలి సార్. సరే నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ సార్, ఇది మన దీని గురించి క్రియేట్ మనీ ఇది ఏదైతే వర్కింగ్ ప్లాన్ ఉన్నది దాని గురించి మనం మాట్లాడుకున్నాం. జస్ట్ దీని తర్వాత మనం క్యాజువల్లీ అయితే మాట్లాడదాం సార్. ఇదైతే మనం ప్లాన్ చూసాము, ఇప్పుడు మనం ఇదంతా అందరి దగ్గర మన దగ్గర ఉన్నది. మనం దీంట్లో కొంచెం స్టడీ చేసాం ఇవ్వాలి సార్. ఫస్ట్ టైం మన తెలుగు జూమ్ మీటింగ్. దీంట్లో అందరికన్నా మంచి మాట ఏంటంటే మనం ఈ పూల్లోను సార్ వన్ టైం ఓన్లీ $35 ఇన్వెస్ట్ చేసేసి మనం ఈ పూల్లో ఎలాగైతే ఈ సిస్టంలో వస్తున్నామో సిస్టమ్ మనకి టైం టు టైం బెనిఫిట్ ఇస్తే మనం ఒక మంచి ఇన్కమ్ చేసుకోవచ్చు సార్. అందరికన్నా పెద్ద మాట ఏంటంటే ఇవాళ రోజు సిస్టమ్ లాంచ్ అవ్వేసి ఓన్లీ ఫర్ 1 month and 4 days అవుతుంది సార్. లాస్ట్ మంత్ March 28th కి సిస్టమ్ లాంచ్ అయింది. ఇవాళ 1 month అవ్వేసి 4 days అవుతుంది. ఇవాళ 24th April. तो ఇంత సిస్టంలో ఇంత సమయంలోన సిస్టంలోన చూస్తే ఎంటైర్ జాయినింగ్స్ ఒక 300 అయింది ఓన్లీ ఫర్ ఇండియా. ఇప్పుడు పూరా వరల్డ్ వైడ్ ఉన్నా సార్. మనం కొంచెం కష్టపడేసి కొంచెం ఇక్కడ మన మ్యాన్ పవర్ పెంచితే ఇన్ ఫ్యూచర్ మన దగ్గర మంచి ఇన్కమ్ రావచ్చు. ఎందుకు ఇలాంటి బిజినెస్తో మనం చూసాం. ఎందుకు ఇందులో సెకండరీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు, ఓన్లీ వన్ టైం జాయినింగ్ చేసేసి మనం వర్క్ చేసుకొని మనం ఏదైతే సిస్టమ్ మనకు చెప్పింది మన సిస్టంలో చిన్న చిన్న అచీవ్మెంట్స్ చేసుకొని వెళ్ళిపోతే సార్ వర్కింగ్ ప్లాన్లోన ఇవంతా బెనిఫిట్స్ మనకి దొరుకుతుంది సార్. మన మధ్యనే చాలా మంది రూబీస్ ఉన్నారు, ఎమరాల్డ్ ఉన్నారు, అచీవ్ చేశారు. నేను ఇప్పుడు
సిస్టంలో సార్ మన కృష్ణారావు గారు సార్, డైమండ్ కృష్ణారావు గారు సార్ కి నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మీకు. సార్ ప్లీజ్ సార్, కృష్ణారావు సార్. హలో హలో. जी सर, वो लाइन पे हैं। हाँ अनम्यूट करने बोलिए उनको। కృష్ణారావు సార్ అన్మ్యూట్ చేయండి సార్. హలో హలో హలో. కృష్ణారావు సార్ అన్మ్యూట్ చేయండి. नहीं है कृष्णा राव सर, निकल गए हैं वो। हाँ? కృష్ణారావు గారు లేరండి. नहीं है, निकल गए हैं చలో वो। చలో మన మధ్యన ఇక్కడ ఎమరాల్డ్ ఉన్నారు. హలో సార్, సూర్యనారాయణ సార్. సూర్యనారాయణ సార్. హలో హలో సూర్యనారాయణ సార్ హలో. లేరా? సార్ ఉన్నాను. సార్ రాండి సార్, కొంచెం మీరు చెప్పండి సార్, మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, బిజినెస్ ఎలాగవుతుంది మీది? హలో సార్ వస్తుంది సార్ మీ. హలో ఎస్ సున్నా సార్. సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. సార్ చెప్పండి. మీరు చెప్పాలి సార్, మీరు ఎమరాల్డ్ ఉన్నారు, ఎలాగ అచీవ్మెంట్ చేశారు, వర్క్ ఎలాగవుతుంది మీది, అందరికీ కొంచెం హైలైట్ చేయండి. ప్రజెంట్ నేను 9 మెంబర్స్ జాయిన్ చేశాను. ఎస్ సార్. అందులో 8 మెంబర్స్ యాక్టివ్ అయ్యారు. సార్ సార్ మీకు అంటే పర్ డే నేను రాయల్టీ ఎంత వస్తుంది సార్? రాయల్టీ $1 లోపు వస్తుంది. $1 అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 90 రూపీస్. 1 మంత్లో ఎంత అవుతుంది సార్? $30. $30 అంటే అంటే నియర్ 2700 అబౌట్ అవుతుందా? 3000 రూపీస్. ఆ, సార్ మనం ఎంత వర్క్ చేసాం సార్? కొంచెం వర్క్ చేసాం, మనకి ఒక 3000 రూపీస్ ప్యాకేజ్ సపోజ్ మనకి దగ్గర స్టార్ట్ అయిపోయింది కదా. అంటే వర్క్ చేయడం అంత ఒక 5 days మాత్రం చేశాను. మిగతా టైంలో కొద్దిగా బిజీ అవడం వల్ల చేయలేదు అనమాట. అంటే కొంచెం వర్క్ చేసేసి మనం హ్యాండ్సమ్ ఇన్కమ్ దొరుకుతుంది కదా. అవును. ఫ్యూచర్ గురించి ఎలా ప్లాన్ సార్ మీది? అంటే మొత్తం నేను ఒక 12 మందిని కంప్లీట్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. చేసి వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని బ్లూ డైమండ్ రాయల్టీ ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ సార్. ఇంకా మన అందరూ పార్ట్నర్స్ గురించి మీది ఫర్దర్ ఎలాగా అంటే వర్క్ చేద్దాం ఎలాగా, దాని గురించి కొంచెం హైలైట్ చేయండి సార్. నా ఫ్రెండే ఇప్పుడు చూపిస్తాడు. హలో హలో సార్ చెప్పండి సార్. అదేంటంటే మనకి ప్రతి రాష్ట్రంలోనూ లీడర్స్ ఉన్నారు. లీడర్స్ అందరూ సరైన లీడర్లు తయారు చేసుకుని వాళ్ళకి కరెక్ట్గా గైడ్ లైన్స్ ఇచ్చి వర్క్ మెయిన్ అనేది ఏంటంటే దీంట్లో వర్క్ అనేది నేర్పాలి. ఎలా ఫెస్టివల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, తర్వాత ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అంటే సింపుల్ అన్నమాట. నేర్చుకుంటే అలా నేర్చుకున్నంతసేపు కష్టం, నేర్చుకుంటే సింపుల్ అనమాట. అది కరెక్ట్గా నేర్చుకుని ఒక $10 పెట్టి ముందు జాయిన్ చేసి తర్వాత $25 పెట్టించి చేసేలా ఉంటే అదే వరకు రిపీట్ చేసుకుంటూ పోతా ఉంటే ప్రతి ఒక్కరికి మంచి ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఇందులో మంచి అవకాశం ఉన్నది. అంటే ఏ ఒక్కరు మోసపోవసం లేదు, ఒకళ్ళు మోసం చేయొద్దు, మనం మోసపోవద్దు. ప్రతి ఒక్కరు ఇందులో గెయిన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. హలో సార్. హలో మల్లేష్ సార్. మనకు ఇది ఆపరేట్ చేయడానికి వస్తలేదు. హలో హలో మల్లేష్ సార్. సార్ సార్ మీరు మ్యూట్ చేయండి సార్. సార్ మన ఓకే. మన మధ్యన మల్లేశ్వర్ హైదరాబాద్ నుంచి. సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు కొంచెం హైలైట్ చేయండి సార్, మీకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎలా దొరుకుతుంది? చాలా బాగున్నది సార్. ఇంతవరకు ఎన్నో కంపెనీలు చేశాము,
ఇందులో మాత్రం హైలైట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది ఉన్నది. అవును. చాలా బాగున్నది. ఇందులో ధైర్యంగా ముందుకెళ్ళొచ్చండి. సార్ అంటే సూర్యనారాయణ గారు సార్ నమస్తే. నమస్తే సార్. మీకు ఎన్నో సార్లు కాల్ చేస్తున్నా నేను. నేను పండగలో ఉండి ఎత్తలేకపోయానమాట. మనం తెలుగు వారం కాబట్టి తెలుగులో మాట్లాడుకుందామని మీకు ఎన్నో సార్లు చేస్తున్నా. అవునవును. సార్ మనకు భవానీ గారు మంచి అవకాశం ఇచ్చారు. అవునండి. ఎన్నో కంపెనీలు చూసాం కానీ ఇందులో మాత్రం చేసుకుంటే మనకు లైఫ్ అనేది ఉంటది. ఇప్పుడు నా అవునండి. పక్కన ఒకరిద్దరు ఉన్నారు సార్, ఈ రోజే జాయిన్ అయ్యారు. ఆహా. సంతోషం సార్, మొత్తానికి అవకాశం ఇచ్చారు. బాగున్నది, చేసుకుంటే మాత్రం లైఫ్ ఉందండి. అవునండి. మల్లేష్ సార్ 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 మీది యాక్టివేషన్ ఎప్పుడైంది సార్? ఒక 3 days అయింది కదా అవును సార్. సార్? మీకు ఇప్పుడు నాన్ వర్కింగ్ ఇన్కమ్ సార్ మన మేజిక్ పూల్ ఎంత వచ్చింది సార్? 0.44. 2 days లో. ఎస్. తో సార్ మనం నాన్ వర్కర్ కూడా మంచి బెనిఫిట్ కదా? చాలా బాగుందండి, చాలా బాగుంది. దీని గురించి కొంచెం హైలైట్ చేయండి సార్, అందరికీ చెప్పండి. ఇప్పుడు మనము జాయిన్ అయినా కూడా $10 తో జాయిన్ అయినా కూడా మనకు మ్యాజిక్ పూల్ ఇన్కమ్ అనేది ఎంతో కొంత వస్తూనే ఉంటదండి. డైలీ రోజు 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 ఎంతో కొంత వస్తుంది. అది మనము $10 తో పెట్టాం కదా, $20 వచ్చేంత వరకు వస్తూనే ఉంటదండి. అది ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 months కావచ్చు, 6 months కావచ్చు. ఎస్ సార్. కానీ కంపల్సరీ. మల్లేష్ సార్, $20 రావడం ఫ్యూచర్ కంపల్సరీ. ప్లాన్ ఏంటి సార్ మీది? నా ఫ్యూచర్ ప్లాను నేను 1+6 రాయల్టీ వేద్దామని చూస్తున్నా సార్. సార్ బ్లూ డైమండ్ 12 అవుతుంది సార్. తప్పకుండా. ఫస్ట్ మాత్రం 6, ఓకే నెక్స్ట్ సార్. 12. మన కృష్ణారావు సార్ ఎక్కడున్నారు? కృష్ణారావు గారు ఎక్కడున్నారండి? సూర్యనారాయణ గారు ఆయన ఫస్ట్ జూమ్ లోకి వచ్చారు, తర్వాత మరి ఏమైపోతే తెలియలేదు. ఆయన మా బ్రదర్ అండి. ఎవరు? వైజాగ్ కృష్ణారావు గారు అచ్చా ఆహా. అచ్చా. మా బ్రదరు. అడగండి మల్లేష్ గారు, మీరు బ్రదర్ అట కదా అని అనండి. ఆహా. ఉం? ఏది నేను చేసుకున్నా కానీ ఇందులో చెప్తాను చేసుకుంటే మొత్తం మనకు లైఫ్ ఉంటుంది సార్. మ్మ్. అందరికి లైఫ్ ఉంటది నిదానంగా. సార్ మన ఇవాళే జాయినింగ్ చేశారు మన నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు సార్. కొంచెం ఇంట్రొడ్యూస్ చేయించండి సార్. నాగేశ్వరరావు సార్కి మ్యూట్ చేయమనండి. నుండి మాట్లాడు. అందరికి నమస్కారం సార్. అందరికీ నమస్కారం సార్. సార్ నమస్తే. నమస్తే. మీరు ఎక్కడున్నారు హైదరాబాద్ సార్. సార్? మీరు రమేష్ చెప్పండి సార్ జల్దీ. మల్లేష్ తో పక్కనే ఉన్నాం. సార్ మల్లేష్ పక్కనే ఉన్నా సార్. సార్ జూమ్ ఎలా లో ఫీల్ చేస్తున్నారు మీరు? హలో జూమ్ లో ఇన్వాల్వ్ చేయించాడు సార్. సార్, ఎలా ఫీల్ చేస్తున్నారు సిస్టమ్ లో వచ్చేసి? ఈ రోజే ఈ రోజే సార్ నేను జాయిన్ అయింది. $10 చెప్పు. $10 తో ఇవాళే జాయిన్ అయ్యాను సార్. సార్ సార్ నెక్స్ట్ ఎవరు సార్? సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఎవరైనా అంటే మన పార్ట్నర్స్. హలో హలో. సార్ భవానీ గారు. హ్యాండ్ రైజ్ చేయమని సార్, ఎవరెవరు ఉన్నారు పార్ట్నర్స్? ఈ కేవీ సార్, కేవీ సార్, కేవీ సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్ మీరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నేను ఈ రోజే తెలుగు జూమ్ మీటింగ్ అంటే సర్లే అని చూద్దామని కనెక్ట్ అవ్వాను. ఆహా. చూస్తున్నాను దీపక్ సార్ గ్రూప్ లో ఉన్నాను నేను. అచ్చా అంటే సార్. ఇంత ముందు ఒక బ్లాక్ ఓరా దాంట్లో చేసినప్పుడు సార్ కూడా ఉన్నట్టున్నాడు. అచ్చా. ఆ అది స్టార్ట్ అవునప్పటి నుంచి కమింగ్ సోన్ అని పెట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అది ఎలా చేయాలా ఏం కదా అనేది తెలియదు కాబట్టి నేను ఈరోజు తెలుగు జూమ్ మీటింగ్ అంటే జాయిన్ అయినాను. $10 అంటే యూఎస్డిటీనా లేకుంటే బిఎన్బినా ఏం సార్? పాలిగాన్ మీటింగ్ లో సార్. పాలిగాన్లోనా?
పాలిగాన్. పాలిగాన్ 20 నిమిషాలు అయిపోతుంది. అయిపోయినాక సాయిరామ్ అదే చదువుకున్నానికి వస్తాం. ఒకసారి ఏమైనా చెప్తారా మీరు క్లుప్తంగా? సార్ ఎవరున్నారు ఇక్కడ తెలుగు? చెప్పండి సార్. అచ్చా, లోకల్ మనం కృష్ణారావు గారు ఉన్నారు. కృష్ణారావు గారి నంబర్ మీకు ఇస్తాను. కృష్ణారావు గారు ఎక్కడండి? గుల్పూడి కృష్ణారావు గారు వైజాగ్. వైజాగ్. మన సూర్యనారాయణ గారితో కూడా కాంటాక్ట్ చేయొచ్చు సార్. సూర్యనారాయణ సార్, సార్ మల్లేష్ సార్ తోటి నంబర్ కాంటాక్ట్ తీసుకొని సార్కి కంట ప్లాన్ సార్ మీరు ఎక్కడ? మల్లేష్ గారు ఎక్కడండి? నేను హైదరాబాద్ సార్. ఓకే. మన ఫౌండర్ ఇప్పుడు ఇది క్రియేట్ మనీ అనే ఫౌండర్ ఎవరండి? సార్ క్రియేట్ మనీ సార్ కంప్లీట్ డిసెంట్రలైజ్ ప్రోగ్రామ్ సార్. ఇండియాలో మనకి అంటే మంచి ఆఫర్, దీపక్ గారికి మంచి ఆఫర్ దొరికింది. దీపక్ గారు స్టార్ట్ చేశారు. దీపక్ గారు డెవలపర్ ఎవరు సార్? డెవలపర్ సార్ దుబాయ్ నుంచి ఉన్నారు. అతనికి నేను కూడా చూడలేదు సార్. నేను కూడా అతని పేరు లేదు. డిసెంట్రలైజ్ ప్రోగ్రామ్ చేసేసి మార్కెట్ లో వదిలేశారు. కంప్లీట్ డిసెంట్రలైజ్. ఇమీడియట్. మీరు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు అన్ని చేస్తాము, ప్రోగ్రామ్ చేస్తాము, మందిని జాయిన్ చేస్తాము, అన్ని చేస్తాము. విత్డ్రాల్స్ ఎలా ఉంటాయండి దీంట్లో? విత్డ్రాల్ ఇమీడియట్ సార్. మీరు ట్రస్ట్ వాలెట్ లో నుంచి మీకు ఇమీడియట్ డాలర్స్ వస్తున్నాయి. $1 to $1 వరకు డాలర్ మీరు ఇమీడియట్ సేల్ చేసుకోవచ్చు. మీ దగ్గర కంప్లీట్ ఆటోమేటిక్ విత్డ్రాల్ సార్. అంటే మనకు ఏదైతే మీరు ఆటో పూల్ చెప్పింది ఇది వచ్చింది మన వ్యాలెట్ కి వస్తుంది, ట్రస్ట్ వ్యాలెట్ కి వస్తుంటదా? ట్రస్ట్ వాలెట్ సార్. అంతే. $5 మినిమం మినిమం విత్డ్రాల్ $5. తర్వాత మీరు ఇమీడియట్ ఎలాగైతే విత్డ్రాల్ పెడతారు ఇమీడియట్ వస్తుంది. డాలర్ తోటే జాయినింగ్. ఇక్కడే కాయిన్స్ సిస్టమ్ లేదు సార్. కాయిన్ తీసుకుంటాం, మళ్ళీ కాయిన్ వస్తుంది, రేట్ పెరుగుతుంది, రేట్ తక్కువ అవుతుంది, అలాగేటి లేదు. కంప్లీట్ మన డాలర్స్ తోటి మనం జాయిన్ చేస్తున్నాం. రిటర్న్స్ మనకి డాలర్స్ లో వస్తుంది. మ్యాటిక్ అంటే USDT మ్యాటిక్ లోన పాలిగాన్ మ్యాటిక్ నుంచి మనకి విత్డ్రాల్ పెట్టుకొని మనం ఇమీడియట్ తీసుకోవచ్చు సార్. ఇంకా మీరు ఒకరు సూర్యనారాయణ, మీరు వైజాగ్ కదా సార్? హలో, మాది వైజాగ్, కర్నూలు. అచ్చా, ఎంత ఉంది సార్ వైజాగ్ నుంచి? వైజాగ్ లాస్ట్ కు ఈ లాస్ట్ కర్నూలు. అచ్చా. ఓకే సార్. మీరు సూర్యనారాయణ సార్, మీరు ఒకరు సార్కి నంబర్ కాంటాక్ట్ చేసేసి మళ్ళీ సార్ మీరు ఎవరైనా అంటే సార్ కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసేసి వర్క్ స్టార్ట్ చేద్దాం. మీ పేరు దీపక్ గారండి? సార్ కాదండి, వెంకటేష్ గారండి. వెంకటేష్ గారు మీ సీనియర్ ఎవరు సార్ ఇందులో జాయిన్ చేసింది? లేదు సార్, ఇంకా జాయినింగ్ అవ్వలేదు. జాయిన్ కాలేదు. నేను దీపక్ సార్ గ్రూప్ లో ఉన్నా. అంటే క్రిప్టో దాంట్లో ఇంత ముందుకు వేరే కంపెనీ దాంట్లో మేము ఉన్నాము. దీపక్ సారు పెడుతుంటాడు. అంటే ఇంత ముందుకి బ్లాక్ కోరా అని చేసాంలే, దాంట్లో నుంచి సార్ దాంట్లో ఉన్నాం వాట్సాప్ గ్రూప్ లో. ఓకేనండి, అర్థమైందా? ఓకే సార్ మీరు మళ్ళీ సార్ నంబర్ ఇవ్వండి సార్. సార్ నంబర్ ఇచ్చేయండి, మీకు కాంటాక్ట్ చేస్తారు. ఇప్పుడు చూడాలండి, నేను కూడా అనాలిసిస్ చేయాలి. ఓకే, కొంచెం PDF చూడాలి. PDF అది పంపిస్తాను సార్ మీకు. దీపక్ గారి నంబర్ ఉందా మీ దగ్గర? లేదండి. దీపక్ గారి నంబర్ లేదా? ఓకే సార్. పవన్ గారు మీ నంబర్ ఇవ్వండి. గ్రూప్ లో ఉంది. గ్రూప్ లో PDF పెట్టారు కానీ మనకు తెలుగు హలో తెలుగు వాళ్ళు ఉండాలని చెప్పేసి అని అనుకుని చాలా రోజులు అది వెయిట్ చేస్తాను. ఇది ఫస్ట్ జూమ్ మీటింగ్ చేస్తున్నాం సార్ మనం ఇక్కడ. జూమ్ మీటింగ్ అని చెప్పేసి నేను కనెక్ట్ అయినాను సార్. కనెక్ట్ అయ్యాను. జూమ్ మీటింగ్ నేను కూడా సార్ ఛత్తీస్గఢ్ నుంచి. ఎక్కడ గ్రూపుల్లో ఎక్కడ రాలేదు. ఓన్లీ దీపక్ సార్ గ్రూపుల్లోనే ఉంది ఇది. హిందీ డైలీ వస్తుంది లింకు. హిందీలో కూడా డైలీ వస్తుంది లింకు. సార్ పెడుతున్నాడు దీపక్ గారు, చూస్తున్నాము. ఈరోజు తెలుగు జూమ్ మీటింగ్ కదా అంటే ఎవరు ఉంటారో, ఎవరన్నా సీనియర్స్ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు సార్. మన తెలుగు వాళ్ళు చాలా. ఇవాళ ఫస్ట్ జూమ్ మీటింగ్. మనం ఒక 10% ఉన్నాము. 10% అందరూ సార్ బ్లూ డైమండ్స్ అవుతున్నారు. ఇక్కడ సిస్టమ్ నుంచి ఏదైతే హైయెస్ట్ మనం రిటర్న్స్ తీసుకొని బయటకు వస్తాం సార్.
నేను రాయ్పూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్, భవానీ. ఓకే సార్. సార్ ఇక్కడ కంపెనీ పెట్టి 1 మంత్ అవుతుందండి. మనమే సీనియర్ స్టార్టింగ్. అవును సార్, 1 మంత్ నుంచి నేను హిందీ లింక్ రోజు చూస్తుంటాను, కానీ జాయిన్ కావాలేదు. మనకు హిందీ అంత పెద్దగా టచ్ లేదు అవునవును. అని లేదు, చెప్పేసి ప్రాబ్లం లేదు సార్. ఈరోజు మన తెలుగు సౌత్ లో మీటింగ్. స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ఇవన్నిట్లో టీమ్ స్టార్ట్ అయిపోయింది సార్. అది పీడిఎఫ్ అది ఇప్పుడు మీరు కరెక్ట్ గా చూసి $10 సార్. పెడితే సార్, $10 పెడితే మనకి ఇన్కమ్ ఏముంటది? మన ఓవరాల్ గా పీడిఎఫ్ కాకుండా మీరు చెప్పండి. మల్లేష్ గారు, మీకు ఏమైనా అర్థం అవుతుందా? $10 సార్. చెప్పగలుగుతారా? నేను చెప్తాను, సూర్యనారాయణ నేను చెప్తాను సార్. ఆ, సార్ ఈ సిస్టంలోను ఓన్లీ $10 పెట్టి మనం రిజిస్ట్రేషన్ అయ్యాం అనుకోండి. ఇది సైట్ లోనా సార్? ఇది వెబ్సైట్ ఇది? సైట్ మామూలుగా వ్యాలెట్ నుంచే లాగిన్ అవ్వాలి. ఆ, అంటే మన ట్రస్ట్ టెస్ట్ వ్యాలెట్ నుంచి ఓకే లాగిన్ అవ్వాలి. ఓకే. టెస్ట్ వ్యాలెట్ నుంచి లింక్ పేస్ట్ చేసి టెస్ట్ వ్యాలెట్ నుంచి లాగిన్ అవ్వాలి. ఉమ్, రిఫరల్ లింక్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ లింక్ ద్వారా మనం టెస్ట్ వ్యాలెట్ లో పెట్టి లాగిన్ అవుతాం. లాగిన్ ఉమ్, అయిన తర్వాత టెస్ట్ వ్యాలెట్ లో మనం మ్యాటిక్ లో $1 ఉంచుకోవాలి. ఉమ్. యూఎస్డిటి పాలిగన్ అనేది అందులో యాడ్ చేసుకుని అందులో $10 పెట్టుకోవాలి. అది గ్యాస్ ఫీజ్ కోసమా అది మనకి? 11 పాలిగాన్. పెట్టుకోవాలి. 11 పెట్టుకుంటే $1లోను కొద్దిగా కొన్ని పాయింట్లు అనేది గ్యాస్ ఫీ తీసుకుంటది, ఎక్కువ తీసుకోదు. $10 తీసుకుంటుంది అందులోంచి. అది రిజిస్ట్రేషన్ అయిపోతే $10 మీకు చూపిస్తుంది. ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ అయ్యి అందులోకి వెళ్ళి యాక్టివేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మీ మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత మీరు యాక్టివేషన్ చేసుకుంటే అక్కడ $10 పెట్టేసి యాక్టివ్ చేసుకోవాలి. ఆ యాక్టివేషన్ ప్రాసెస్ ఎలా ఉందో నీకు తెలుగులో మీకు పెడతానండి నేను. చేసుకోవాలి. తర్వాత నుంచి ఏంటంటే మనం మన ఎప్పుడైతే దగ్గర బ్యాలెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా తీసేసుకొని యాక్టివ్ అయిపోతుంది అది. యాక్టివ్ అయిపోద్ది అన్నమాట. అంటే అంటే మనం ఇది సిస్టమ్ స్లాట్ అంటే ఇంత ముందుకు కొన్ని కంపెనీలు వచ్చిన స్లాట్ బైట్ అట్లా యాక్టివ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా ఉందా? అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. అప్గ్రేడ్ అంటే ఎలా అంటే మీరు $10 లాగిన్ అయ్యారు కదా, అవును. లాగిన్ అయిన తర్వాత మీరు ఎప్పుడు కూడా ప్రతి రోజు కూడా ఎంతో కొంత యాడ్ అవుతూ ఉంటది అన్నమాట. డాలర్స్ ఖాళీగా $10 తో రిజిస్ట్రేషన్ అయినా సరే ప్రతి రోజు ఎంతో కొంత మీకు 24 hours తర్వాత మీకు యాడ్ అవుతూ ఉంటది అకౌంట్ లో. ఆ వ్యాలెట్ లో యాడ్ అవుతూ ఉంటది. ఎప్పుడైతే మనకి మనం పెట్టిన $10కి $10 ఎప్పుడైతే వచ్చాయో $20 అవుతాయి కదా, ఆ $20 మళ్ళీ రెండోసారి అప్గ్రేడ్ చేసుకోవాలి. మనమే చేయాలి అక్కడ, మన వ్యాలెట్ నుంచే మనం చేసుకోవాలి. అంటే మనం పెట్టాల్సిన అవసరం లేదు, అది వచ్చిన మన దాంట్లోనే చేతితో చేసుకోవచ్చు. ఏం పెట్టాల్సిన పని లేదు మీకు. వచ్చినట్లుగా మీరు అప్గ్రేడ్ చేసుకుంటే చాలు. చలో మన మన మధ్యన డైమండ్ కృష్ణ గారు వచ్చారు. కృష్ణ సార్, కొంచెం మీరు హైలైట్ చేయండి సార్, మీరు మీట్ చేసుకొని. భవానీ గారు సార్, చాలా ఎక్సలెంట్ గా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. ఫస్ట్ టైం సార్, సారీ, నేను దీనికి చెప్పాను. నెక్స్ట్ టైం నేను కూడా మీరు జర్నీలో ఉన్నందువల్ల వెంటనే స్పందించలేకపోయాను. ఉమ్. మా సూర్యనారాయణ గారు కూడా చక్కగా ఇంకా స్పష్టమైన తెలుగు అనువాదం ఇచ్చారు. ఇంకా మనం ఏంటంటే మెయిన్ మనం కమ్యూనిటీని, తెలుగు కమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో సెమీ డీసెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ అనేది మనం ఇటీవల కాలంలో దీన్నే మనం గొప్పగా చెప్పుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకు ఉన్నటువంటి పని చేసే వాళ్ళకి ఇక్కడ ఇంకా ఉంది, పని చేయని వాళ్ళకి ఉంది. పని చేయని వాళ్ళు డబుల్ తీసుకుంటారు, పని చేసే వాళ్ళు త్రిబుల్ తీసుకుంటారు. స్టెప్ బై స్టెప్ మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కూడా రావచ్చు. లేదంటే మీ రాయపూర్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఒకేసారి 9 స్లాట్లు 10 స్లాట్లు తీసుకున్నారు. ఆ విధంగా కూడా ఎవరైనా వాళ్ళ అనుకూలతలు బట్టి మినిమం $10 నుంచి ఎంతైనా ఇందులో పెట్టుబడులు పెట్టి ఈ సిస్టమ్ ని డెవలప్ చేయడం చాలా ఈజీ అనేది మాకు మీరు చెప్పిన ద్వారా అర్థమైంది. సార్, మన కమ్యూనిటీని పెంచుదామండి, తప్పకుండా పెంచి కలిసి వర్క్ చేద్దాం. ఎగ్దమ్ చేద్దాం సార్. సార్, మన నెక్స్ట్ డేట్ అంటే ఇక్కడ నుంచి మీరు డైమండ్ ఇప్పుడు సిస్టంలోనా, సో మన రాయల్టీ ఎలా వస్తుంది సార్? మనకి బాగానే వస్తుందండి రాయల్టీ అంతా వస్తుంది కదా సార్? ఎవ్రీ డే వస్తుంది సార్. ఇప్పుడు ఎవరైతే డైమండ్ అయిపోయారు, డైమండ్ గురించి ఏంటంటే $1 నుంచి $2 మధ్యన వస్తుంది సార్ ఎవరేజ్. అవును అవును అవును. ఇంకా మన ఎమరాల్డ్ది $1 పర్ డే వస్తుంది. మన సూర్యనారాయణ గారు ఇప్పుడు షేర్ చేశారు.
సార్ సపోజ్ మనం ఏది చేయలేదు సార్, ఒక 6 పర్సన్కి మనం $10 జాయిన్ చేయించాం సార్. మనం అవును. అమౌంట్ మేము $1 పర్ డే అంటే మంత్లీ $30 సార్. అవును. $30 ఇంటూ 90 అगर చూస్తే నియర్ అబౌట్ మన దగ్గర ₹2,800 పర్ మంత్ వస్తుంది సార్ ఎక్స్ట్రా. అవునవును. సో ఇలాగే మనం ఎక్సలెంట్ వర్క్ ఇన్కమ్ అండి. ఎక్సలెంట్ ఇన్కమ్ కదా. దీంతో మన ఇమీడియట్ మనకి ఎలాగైతే మనం ఆటో పూల్ వెళ్ళిపోతున్నాము, మన బూస్టర్ ఇన్కమ్ లో అప్పుడు దాకా బూస్టర్ ఇన్కమ్ కూడా రావడం స్టార్ట్ అయిపోతుంది. బూస్టర్ ఇన్కమ్ చాలా ఎక్సలెంట్ పెట్టారు సార్. మనకి ఇప్పుడు ఫస్ట్ వర్క్ ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఫస్ట్ ఇది సిస్టమ్ మనం ఇవాళ జూమ్ పెట్టాము. ఇక్కడి నుంచి జూమ్ స్టార్ట్ అవుతుంది. మనం ప్లాన్ చేసేసి చేద్దాం ఎవ్రీ వెడ్నెస్డే ఆర్ ఎవ్రీ ఫ్రైడే మనం ఎప్పుడు ప్లాన్ చేస్తే 1 డే వీక్లీ వన్స్ మనం తెలుగులోనే మాట్లాడుకుందాం సార్. తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకు ఇది మీకు ఇంకొక మాట చెప్పాలంటే సార్, ఇది మన సిస్టమ్ చేయకుంటుంది, కంపెనీ చేయకుంటే ఇది మన గ్రూప్ మనం చేసుకుంటున్నాం సార్. తెలుగు మీటింగ్స్, హిందీ మీటింగ్స్ అంతా మన దీపక్ అవునవును. ప్రొవైడ్ చేశారు కి సార్ జూమ్ మీటింగ్ మీరు చేయండి అంతా నేను ప్రొవైడ్ చేస్తాననేసి జూమ్ లింక్ అంతా ప్రొవైడ్ చేశారు. దాని వెరీ గురించి గుడ్. నేను గారికి చాలా థ్యాంక్ యూ. సో ఇదేదైతే మన సిస్టమ్ ఉన్నది, సిస్టమ్ గురించి మనం ఇదే మాట్లాడుకుందాం కి వన్స్ ఏ వీక్ తెలుగులో మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుందాం సార్. మనకే మాట్లాడాలా, మనమే డెవలప్ చేసుకొని వద్దాం. మధ్య మధ్యన మంచి లీడర్స్ వస్తున్నారు, వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ పెడతారు. ఇంకా ప్రోగ్రామ్ గురించి మనం దీని వీడియోస్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నాం సార్. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడితే హ్యాండ్ రైస్ చేయొచ్చు సార్. हेलो दीपक जी, यस सर बोलिए। मैं चाह रहा था कि अमित सर 2 शब्द बोले सर, यहाँ पे हिंदी में ही बोले, सर कोई दिक्कत नहीं है। हमको ये बताना अमित है, सर क्या आप बताना है तो कुछ फोकस करेंगे क्या सिस्टम के ऊपर? हाँ है, अमित सर हैं। वेलकम अमित सर। आप सबको बहुत आभार और दिल से, तहे दिल से नमस्कार। मेरी आवाज आ रही है आप सभी लोगों को? आ रही यस सर, सर आ आ रही। रही है। ओके ओके। मैं अभी प्रेजेंटेशन पूरा सुन रहा था। एक्चुअली मुझे तेलुगु आती नहीं है, लेकिन जिस तरह से प्रेजेंटेशन दिया गया, आई एम सरप्राइज कि इतनी अच्छे तरीके से आप लोग समझ रहे हैं इसको। मैं सिर्फ आप सभी लोगों को अपनी तरफ से कुछ मतलब छोटी सी चीजों लाइनों में आपको समझा बताना चाहूंगा इसमें कि इस पूरे प्रोजेक्ट के अंदर सिर्फ 2 चीजें सबसे ज्यादा अहम है। पहली चीज सॉरी, पहली चीज ये कि अभी तक का ये पहला प्रोजेक्ट होगा जो कि अगर हम डिस्ट्रीब्यूशन की बात करें तो 100% डिस्ट्रीब्यूशन के बहुत सारे प्लान्स आपने देखे होंगे, समझे होंगे अपनी जगह, लेकिन बहुत ही कम कंडीशंस के अंदर, बहुत ही कम ऐसी कंडीशंस हैं जिसको क्वालिफाई कर या क्वालिफिकेशंस हैं जिनको फॉलो करके आप अपनी इनकम को बड़े आराम से यहाँ पर नॉन वर्किंग की ले सकते हैं। पहली चीज तो कंडीशंस जो हैं अदर प्लान्स या मार्केट के रनिंग प्लान्स के कंपैरिजन में बहुत कम है। दूसरा, ये एक पहला ऐसा प्लान होगा, आपने अगर अदर प्लान्स देखे होंगे, होता क्या है यूजली कि जो जब लोग ज्वाइन करते हैं किसी प्रोजेक्ट को या किसी प्लान को, तो जो लोग जुड़ते चले जाते हैं वो बहुत अच्छे से कमाते चले जाते हैं शुरू शुरू के, या कुछ लीडर्स, कुछ ऐसे लोग जिनकी कैपेबिलिटी बहुत अच्छी होती है या जिनकी कम्युनिकेशन बहुत अच्छे होते हैं, वो तो बहुत अच्छा पैसा कमा लेते हैं। लेकिन हमारे वो लोग जो जो पूरी तरह से कम्युनिकेशन स्किल्स में मजबूत नहीं है, या जो अच्छे से एक्सप्रेस नहीं कर पाते हैं प्लान को, या इन्फॉर्म नहीं कर पाते हैं प्लान को, वो कहीं ना कहीं एक बहुत अच्छी इनकम से वंचित रह जाते हैं। तो यहाँ जो रॉयल्टी इनकम है, ये उनको मील के पत्थर की तरह, यानी एक माइलस्टोन की तरह उनको इनकम देंगे। क्योंकि यहाँ पर जितना भी पे आउट रिलीज होगा, यानी कि जितने भी लीडर्स पे आउट लेंगे, चाहे वो वर्किंग हो नॉन वर्किंग हो, किसी भी तरह का पे आउट, उसमें से निकाल करके ये रॉयल्टी डिस्ट्रीब्यूट की जाती है। तो ये एक पहली ऐसी इनकम होगी, क्योंकि प्रोजेक्ट में अगर एक भी व्यक्ति अगर पैसा कमा रहा है तो ये डिस्ट्रीब्यूट होगा। तो ये 2 चीजें अगर इसके ऊपर केंद्रित होकर के हम अपना काम करें, जैसे कि दीपक भाई का एक बहुत अच्छा डायलॉग है, पहला टारगेट 10 डायरेक्ट, अगर सिर्फ उसकी तरफ हम ध्यान दें तो मेरे ख्याल से सभी तरह के कंडीशंस भी पूरे होती हैं और इनकम के लिए आपके रास्ते सामने खुल जाते हैं। जी, ओवर टू यू। थैंक यू सर।
సార్ అర్థమైంది సార్ మనకి. అయింది. సార్ ఏంటి చెప్తున్నారంటే ఈ సిస్టమ్ ఎలుగంటేకి చాలా మంది ఉన్నారు, వర్క్ చేసేయడానికి వస్తారు, వర్క్ చేయలేకపోతారు, జాయినింగ్ చేస్తారు, దానికి వాళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే మంచి ఇన్కమ్, ఎందుకంటే వాళ్ళు హైలైట్ చేయలేకపోతారు, ప్రోగ్రామ్కి ప్రజెంటేషన్ చేయలేకపోతారు, లేకపోతే జాయినింగ్ చేయలేకపోతారు, వాళ్ళకి ఇన్కమ్ దొరకదు, వాళ్ళకి చూస్తుంటారు ఏరా సిస్టంలో. మాత్రం మన సిస్టంలో ఏంటంటే ఎవరైనా వచ్చారంటే వాళ్ళు అంటే ఎంటీ పాకెట్ వెళ్ళరు ఇక్కడి నుంచి, వాళ్ళకి ఇన్కమ్ ఉన్నది, వాళ్ళు 2 times ఇన్కమ్ ఏది చేయకపోతే కూడా దొరుకుతుంది, వర్క్ కొంచెం చేస్తే మంచి ఇన్కమ్ దొరుకుతుంది. సపోజ్ వర్క్ చేయలేదనుకోండి, ఇంకా డబుల్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఆటో పూల్, మన ఏదైతే మన బూస్టర్ పూల్ ఇన్కమ్ ఉన్నది, బూస్టర్ పూల్లో ఒక పరు ఇన్వాల్వ్ అయిపోతే వాళ్ళు లాస్ట్ స్టెప్ తీసుకొని బయటకు రావచ్చు సార్. ఇది సార్ది ఒక మంచి మెసేజ్ మనకు దొరికింది. థ్యాంక్ యూ సార్. సెకండ్ ఏంటంటే సార్ ఇంకొక మాట చెప్పారు ఇక్కడ మంచిది, ఈ సిస్టమ్ 100% మన ఏదైతే మనం జాయినింగ్ చేస్తున్నామో 100% మన సర్క్యులేట్ చేస్తుంది సార్ డబ్బులకి, అది మనకు అందరికీ తెలుసు. దీంట్లో ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే సిస్టమ్ ఏదైనా తీసుకొని వెళ్ళలేదు, సిస్టమ్ మనమే డిపెండ్ ఉంది, మనం సిస్టమే డిపెండ్ ఉన్నామా, ఇది అందరికన్నా పెద్ద ఇక్కడ రహస్యం సార్. సిస్టమ్ మనతో ఉన్నది, మనం ఏదైతే దొరుకుతుందో మనం ఇన్కమ్ విత్డ్రాల్ చేస్తే సిస్టమ్కి ఒక 5% దొరుకుతుంది, మనం విత్డ్రాల్ క్లోజ్ చేస్తామంటే సిస్టమ్కి ఏ డబ్బులు దొరకవు సార్. ఇది చాలా పెద్దది ఒక బెనిఫిట్ ఉన్నది మన దగ్గర. థర్డ్ మాట ఏంటంటే మన దీపక్ గారిది ఒక స్లోగన్ ఉన్నది, కి ఫస్ట్ కమ్ అండ్ జాయినింగ్ ద 10. ఎలాగైతే మనం ఇన్వాల్వ్ అవ్వము ఇమీడియట్ మనం ఒక 10 to 12 చేసుకొని మనం డైమండ్ అయిపోవాలా, ఎలాగైతే డైమండ్ అయిపోతాం ఇక్కడ అందరి ఎంజాయ్ మనం చేయొచ్చు. दीपक सर आप कुछ बोलना चाहते हैं? नहीं सर, तेलुगु तो मुझे आता नहीं है, लेकिन फिर भी दो शब्द बोले हिंदी में। अच्छा, हिंदी में ठीक है। हिंदी सबको समझ में आएगी सर? कोई बात नहीं, आप बताएं भाई। सर सिस्टम को लेके तो हम बहुत पॉजिटिव, और सिस्टम जो हमें मिला है सर बहुत यूनिक सिस्टम मिला है। ऐसा सिस्टम मैंने आज तक नहीं देखा है। ये बहुत सारे सिस्टम, जैसे मैं इसको स्टडी कर रहा हूँ तो बहुत सारे सिस्टमों का ये एक निचोड़ है, और ये जो सिस्टम क्रिएट किया गया है वाकई में उस क्रिएटर को सलाम है कि उसने बहुत सारे सिस्टम को एक खामियों को निकाल निकाल के, कि जहां जहां पर जिस सिस्टम में जो जो कमियां थी उनको निकाल के सिस्टम को एक असेंबल सिस्टम बनाया गया है। तो इस सिस्टम में सर बहुत बड़ा स्कोप मुझे दिखा, फ्यूचर दिखा। और मैंने जो टारगेट रखा है सर, अगर एक आईडी को हम अगर 20 पुल कंप्लीट करते हैं तो 2 करोड़ 20 लाख डॉलर का वहां से हमको इनकम आता है, जिसके लिए हमें किसी भी कंडीशन को फॉलो करने की जरूरत नहीं है। एक सिंगल आईडी से हम $35 की आईडी से 2 करोड़ 20 लाख डॉलर की इनकम यहाँ से ले सकते हैं। ऐसी अपॉर्चुनिटी हमें और कहीं नहीं मिलेगी। तो बस यही चाहूंगा मैं आप लोगों से कि जो भी है इस सिस्टम में इन्वॉल्व हुए हैं, इस सिस्टम में ज्वाइनिंग लिए हैं, बस अपने साथ अपने लोगों का भला करते चले। आप जिसका भी भला चाहते हैं अपने नियरेस्ट डियरेस्ट, उसको सिर्फ $35 से सिस्टम में ज्वाइन कराइए, और उनको बोलिए कि सिर्फ आप ज्वाइन करके कुछ लोगों को, वो भी जो जो सिस्टम में किसी को लाना चाहते हैं, जिनका भला करना चाहते हैं, सिर्फ $35 इसमें इन्वेस्ट करा दीजिए। यहाँ से बहुत अच्छी उनको इनकम मिलने वाली है, अर्निंग मिलने वाली है। बस यही चीज कहूंगा। बाकी मौनी सर आप कंटिन्यू कीजिए। और अगर कृष्णा सर से अगर मेरा निवेदन है, कल अगर वो एक जूम ले सकें तेलुगु में तो और अच्छा हो जाएगा। कल अगर कृष्णा सर अगर समय दे तो कल एक जूम मीटिंग अपन तेलुगु में और कर लेंगे। ठीक है, मैं बात ठीक है करता सर, हूँ। ठीक है। దీపక్ గారు మంచి మనకి మెసేజ్ ఇచ్చారు సార్. దీపక్ గారు ఏంటన్నారు కంటే మనం ఒక ఐడి ఓన్లీ $35 తోటి తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి లాస్ట్ ఏదైతే ఉన్నది 2 crore 30 lakhs ఇండియన్ కరెన్సీలో చూస్తే నియర్ అబౌట్ మన దగ్గర ఒక 300 crores రూపీస్ దాకా మనం గెయిన్ చేయొచ్చు. దీని గురించి ఏంటంటే రెండే మాటలు ఏంటంటే పేషెన్స్లీ మనం ఈ సిస్టంలో ఉండాలా, ఉండిసి సిస్టమ్ తోటి మనం టైం టు టైం డెవలప్ చేసుకొని వెళ్ళిపోతే మనకు అంతా బెనిఫిట్ దొరుకుతుంది. ఇప్పుడు దాకా ఏ సిస్టంలోనైనా ఇంత చిన్న ఇన్వెస్ట్మెంట్లోనే ఇంత పెద్ద ఇన్కమ్ లేదు. तो दीपक గారిది ఇది మంచి మెసేజ్ మన గురించి దీనికి థ్యాంక్స్. రెండో మాట ఏంటంటే దీపక్ గారు చెప్పారుకి మన కృష్ణా సార్ అగర్ ప్లాన్ చేస్తే రేపు మనం మళ్ళీ ఒక పను తెలుగు జూమ్ పెట్టొచ్చు. ఇంక అందరూ ఒక మనం ఏదైతే ఇవాళ పార్ట్నర్ ఒక 10 పార్ట్నర్స్ ఉంది ఇక్కడ, అందరూ ఒక 5 పార్ట్నర్స్ కూడా పిలిస్తే మనం ఒక 50 పార్ట్నర్స్ అయిపోతున్నాం. 50 మంది తీసుకొని మనం మంచి బాగా ఒక జూమ్ అరేంజ్ చేసుకోవచ్చు సార్ రేపు. సార్ చెప్పండి సార్, పెడదాం వరకు. తప్పకుండా తప్పకుండా. तो అందరికి హైలైట్ చేద్దాం మళ్ళీ ఇవాళ అందరికి ఒక 2 to 3% తీసుకొని వస్తే రేపు మళ్ళీ ఒక జూమ్ మీటింగ్ మనం చేయొచ్చు సార్.
అలాగే అలాగే. సూర్యనారాయణ సార్ ఓకే సార్. చేద్దామా? చేద్దాం సార్. రేపు అందరికి పిలుద్దాం సార్, మన ఎంత పార్ట్నర్స్ ఉన్నారు పిలిచేసి. ఓకే. ఎందుకే సార్, మన డెవలప్మెంట్ గురించే మనం చేస్తున్నాము ప్రోగ్రాము. ఆ. మనం ఎలాగైతే డెవలప్, ఇంకొక మాట అంటే చాలా జల్దీ సిస్టమ్ అంటే మన దీపక్ గారు ఒక మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు సార్. दीपक जी मैं आपको गोवा का प्रोग्राम थोड़ा बता दूं? जी सर, गोवा का जो प्रोग्राम है आप उसको शेयर कर दीजिए। और दूसरा मैं ये बोलना चाहूंगा कि गोवा में ज्यादा से ज्यादा लोग को क्वालिफाई कराइए। गोवा अपन कब रखेंगे, थोड़ा सा लीडर लोग से भी बात कर लीजिए। हाँ। गोवा का प्रोग्राम कब करना है, हम लीडर जो ऊपर के 2-3 टॉप लीडर है वो मिलके इसको प्रोग्राम को अरेंज कर रहे हैं। बिल्कुल, तो आप उनका बता थोड़ा गोवा के लिए बता दीजिए। बिल्कुल। सर మన డైమండ్ సార్, ఆ, సిస్టర్ దీపక్ గారు అంటే మన టీం తరపు నుంచి టీం లీడర్ గా ఒక గోవాలో ఒక ప్రోగ్రామ్ పెడుతున్నాం సార్. అలాగే. సో చాలా జల్దీ గోవా ప్రోగ్రామ్ కూడా మనం క్వాలిఫై చేద్దాం. దాని గురించి కూడా ఒక ప్రోగ్రామ్ వస్తుంది. రేపు మనం జూమ్ లో దాని గురించి మనం ప్లాన్ చేద్దాం సార్. అలాగే. ఎవ్రీ జాయినర్ గోవా గురించి మనం ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే. తప్పకుండా. సో మనం క్లోజ్ చేద్దామా సూర్యనారాయణ సార్? అలాగే. ఓకే సార్. ఓకే సార్. సార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కొంచెం చేసి క్లోజ్ చేసేయండి సార్ మీరు. హలో ఎవరు? డైమండ్ నేనేనా? సార్. ఆ, ఆ. ఈరోజు రేపు 10 మంది దాదాపు మన జూమ్కి రావడం జరిగింది. ఏదైతే ఈ సిస్టాన్ని మన దీపక్ సార్ మనకు అందించిన దాని ప్రకారం భవానీ సారు, దీపక్ సారు ఈ ఫస్ట్ టైం ఈ సిస్టాన్ని తీసుకొచ్చి మాకు ఇవ్వడం నిజంగా ఇది చాలా సంతోషదాయకం, శుభదాయకం. ఇందులో తప్పకుండా మనం వండర్స్ క్రియేట్ చేయాలి. మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ఇంకా విస్తృతంగా తీసుకెళ్ళడానికి మా సూర్యనారాయణ గారు, నేను, మిగతా మా టీం సభ్యులందరం కూడా ఈ విధంగా కృషి చేసి ముందుకెళ్లాలని, మాకు ఇనీషియల్ స్టేజ్ లోనే వారానికి 1-2 సార్లు తెలుగు జూమ్ ఇస్తున్నందుకు దీపక్ గారికి, మన భవానీ శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. दीपक सर जी सर। मीटिंग को कंक्लूड कीजिए. ओके सर, ओके। थैंक यू सर, थैंक यू सो मच. थैंक यू सर। థ్యాంక్ యూ. थैंक यू.